అందరికీ నమస్తే. సొమ్మునిచ్చి పగ, బిడ్డనిచ్చి పగ అంటారు కదా! నిజమేనేమో గదా! సొమ్మునిచ్చి అంటే మనం డబ్బిచ్చి చాలా శత్రువులం అయిపోదాం. ఏంటంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళకి గానీ, అయిన వాళ్ళకి గానీ అప్పు ఇచ్చాము అంటే ఆహ్, అవి ఇవ్వటానికి చాలా కష్టపడిపోతారనమాట ఎదుటివాళ్ళు. ఏంటంటే అవసరానికి మాత్రం అబ్బా! ఇది అవసరం, చాలా అవసరం. నువ్వే ఇవ్వాలి, నువ్వే ఇవ్వగలవు అని చెప్పేసి చాలా మాటలు చెప్తారు. ఏంటంటే, నువ్విస్తే నాకు కలిసొస్తది. ఇంకా ఏంటంటే చాలా చాలా మాటలనమాట. మాట్లాడేస్తే మనం నిజంగా కరిగిపోయి మన అవసరాలన్నీ గూడా ఆపుకుని, సర్లే ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడు అని జెప్పేసి మనం డబ్బు ఇవ్వటం జరుగుతుందనమాట. ఇచ్చిన తర్వాత మనం ఇచ్చిన తర్వాత ఏమవుతదండి, మనం ఇలా ఇస్తాము. కానీ ఇచ్చినప్పుడు వాడు చాలా దర్జాగా తీసుకుంటాడు. మళ్ళీ ఇంకోటేంటంటే మనం అడిగేటప్పుడు మనం ఎప్పుడు మన చెయ్యి కింద అడుగు ఇస్తావా? ఇస్తావా? అని అడుగుతూనే ఉంటాం గదా! ఆ తీసుకున్న వాళ్ళు మాత్రం చాలా ఇదిగా ఉంటారనమాట. ఏంటంటే మన అవసరం ఏదో తీరుస్తున్నానన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకోటేంటంటే వాళ్ళు ఏ అవసరము ఆపుకోరు. చాలా జల్సాగా ఉంటారనమాట. వాళ్ళకి చక్కగా తిరుగుతారు. అన్ని అవసరాలు తీర్చుకుంటారు. మన డబ్బులు మనం అడిగేటప్పటికి ఇస్తాంలే, మేమేమన్నా అక్కడ పారిపోతామా అని జెప్పేసి మాట్లాడతారనమాట. అదే తీసుకునేటప్పుడు ఏమంటారు, అబ్బా! నీ డబ్బులు నేను పువ్వుల్లో పెట్టిస్తాను, కాయల్లో పెట్టిస్తాను, ఏవేవేవో 100 చెప్తారనమాట. నువ్వే ఇవ్వాలి, నీ అంత మంచోళ్ళు లేరు, అది ఇది అనేటప్పటికి మనం నిజంగా అబ్బా! సర్లే ఎంత దీనంగా ఉన్నాడులే, అవసరమేమోలే అని జెప్పేసి మనకి ఎలాంటి అవసరాన్నైనా చంపుకుని వాళ్ళకి అప్పిస్తామనమాట. హ్మ్. ఇవ్వకపోగా ఏంటంటే మాటలు, చాలా మాటలు. ఏంటంటే నువ్వొక్కడివే డబ్బులిస్తున్నావా? నీ దగ్గర ఒక్కళ్ళ దగ్గరే డబ్బులున్నయ్యా? ఎరక్కపోయి తీసుకున్నాను నీ దగ్గర అని జెప్పేసి చాలా మాటలు, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడతారు. ఇంకోటేంటంటే మనము డబ్బుల గురించి మాట్లాడుతుంటే ఇంకా వేరే ఎక్కడెక్కడికో ఎళ్ళిపోయి ఆ విషయాలన్నీ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారనమాట. మనకేమనిపిస్తుందప్పుడు, మనకి అనిపిస్తుందనమాట అనవసరంగా ఇచ్చాం మనము అని చెప్పేసి. నిజంగా అవసరం కరెక్టే. అవసరమే ఎదుటి వాళ్ళకి. ఏంటంటే ఇవ్వగలరా? లేదా? అని చెప్పేసి ఇవ్వటం మంచిది. ఇంకోటేంటంటే మనం ఇచ్చి మళ్ళీ మనమేదో తప్పు చేసిన వాళ్ళకిలాగా దేహి అని మనం అడుక్కోవాల్సొస్తదనమాట. తీసుకున్నప్పుడు వాడు ఒక్కసారే అడుగుతాడు. మనం రోజు కంటిన్యూగా వాడి చుట్టూ తిరిగి లేనిపోయిన మాటలు అనిపించుకోవాలన్నమాట. అదే అంటారు గదండీ! అప్పులున్నోడు వెనకాల చెప్పులు ఉన్నోడు వెనకాల పోతే కష్టం అని జెప్పేసి. అప్పులేముందండి, చక్కగా చేసేసి వాడు ఎన్ని మాటలైనా అనిపించుకుంటాడు. మనం ఎళ్ళామనుకోండి, మనల్ని పిచ్చి మాటలు మాట్లాడితే ఆ మాటలు మనం భరించలేమనమాట. చాలా కష్టంగా మాట్లాడతారు. వాళ్ళ అవసరాలు అయిపోయాయి గదా! అవసరం తీర్చుకున్న వెంటనే డబ్బులిస్తే చాలా మంచిది. ఇవ్వకపోగా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి ఇంకోటేంటంటే మనతోటి ఉండటం గూడా మానేస్తారనమాట. అంటే చుట్టరికాన్ని కూడా చంపేసుకుంటారు అక్కడితో. అందుకేనండి డబ్బు ఇవ్వటం అనేది చాలా తప్పనమాట. ఇచ్చాము చాలా ఏంటంటే ఏమోలే మనకంటూ ఏదో ఒక రూపాయి వడ్డీ వస్తుందనో, లేకపోతే మనవాడనో, లేకపోతే ఇవ్వకపోతే బాగోదనో, ఏవో చాలా చాలా ఆలోచించి మనం డబ్బులిస్తామనమాట. కానీ ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు మనకు కూడా అవసరం గదా! డబ్బు లేనిదే ఏముంటుంది? ఆ డబ్బులు మనకి ఎందుకో గందుకు ఉపయోగపడాలి అని జెప్పేసి మనం ఇస్తాం. మనకు అవసరానికి అవి అందవు. అందకపోతే మనం చాలా బాధపడాలి. ఏంటంటే నిజంగా ఇచ్చినప్పుడు అలాగే తీసుకోవాలి గదా! మన డబ్బులు పోతే మనకి వచ్చే మార్గాలు ఏమి ఉండనప్పుడు ఏంటంటే నిజంగా భగవంతుడిని కూడా ఆశ్రయించాలండి. దేవుడే చేయగలడేమో అనేది కూడా మనం ఒక ఆలోచనలోకి రావాలన్నమాట. కార్తవీర్యార్జునుడు. ఈ కార్తవీర్యార్జున శ్లోకం ఒకటి చదువుకుంటేనండి, ఆ అప్పు మనం ఇచ్చిన డబ్బు మనకి తిరిగి వచ్చేస్తుందనమాట. అంటే నిజంగా అది మనం కష్టపడుకున్న సొమ్ము గదండీ అది. మనకొచ్చేస్తే మనకదొక ఆనందం. కాబట్టి మీకు ఆ డబ్బులు వచ్చేయాలి అంటే ఎప్పుడు వీలుంటే అప్పుడండి. ఎప్పుడైనా చదవచ్చు కార్తవీర్యార్జున శ్లోకం. నేను పైన డిస్ప్లే చేస్తాను. నిజంగా మీకెవరికైనా అప్పు ఉండి రాకపోతే గనక తప్పకుండా ఈ శ్లోకం
స్మరణ చేసుకుంటూ ఉంటే డెఫినెట్‌గా మన డబ్బు మనకి తిరిగి వస్తుందనమాట. రావాలి. ఏంటంటే కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ఉంటారనమాట. చాలా బలశాలి, బుద్ధిమంతుడనమాట. రావణాసురుడు చాలా ప్రతాపవంతుడు గదా! రావణాసురుడిని కూడా యుద్ధంలో ఓడించినటువంటి పరాక్రమవంతుడు మన కార్తవీర్యార్జునుడు. ఏ పని అయినా కూడా చేస్తాడు. ఏ పనైనానండి. ఇదనే కాదు, డబ్బు అనే కాదండి. మనకేమైనా ఆరోగ్య సమస్యలున్నా కూడా ఈ స్మరణ చేస్తే తప్పకుండా మనకి మంచి ఆరోగ్యం ఉండటం జరుగుతుందనమాట. నిజంగా ఎవరికైనా అప్పులు బాగా కూరుకుపోయి ఉండి ఉన్నా కూడా, లేదు మనమిచ్చిన డబ్బులు మనకి రాకపోయినా కూడా ఈ కార్తవీర్యార్జున శ్లోకాన్ని చదివితే తప్పకుండా మన డబ్బు వస్తుందండి. మనకేమైనా అప్పులున్నా కూడా తీరతాయి. అలాగే మనకు ఆరోగ్యం కూడా మన దగ్గర ఉంటుందన్నమాట. నిజంగా కార్తవీర్యార్జున యొక్క దయ మనపై ఉండాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ. ఇది గనక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని.